హై వ్యూవర్స్, ధర్మస్థల దీనికి సంబంధించి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేశారు. ప్రణబ్ మహంతి, నెక్స్ట్ వచ్చేసి సౌమ్యలత, అనుచేత్ అండ్ జితేంద్ర వచ్చేసి ఈ బెంగళూరు సంబంధించేసి ఇంటర్నల్ సెక్యూరిటీ అన్నట్టుగా టాప్ క్యాడర్. సౌమ్యలత గారు వచ్చేసి ఈ బెంగళూరు సంబంధించి ఆర్మ్డ్ రిజర్వ్ ఆ పోలీసు సంబంధించి హెడ్ అన్నట్టు. నెక్స్ట్ అనుచేత్ వచ్చేసి గౌరీ లంకేష్ మర్డర్ ఇష్యూ ఉంది కదా, దానిలో దర్యాప్తు అధికారి. ఇంకా ప్రణబ్ మహంతి వచ్చేసి ఎప్పటి నుంచి అందరూ కోరుకున్నటువంటి సీనియర్ ఆఫీసర్, డైనమిక్ ఆఫీసర్, అడిషనల్ డీజీపీగా ఉన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశారు. ఇక ఇప్పుడు మీలో కొంతమంది అడిగినట్టు నిజాలు ఎన్ని ఇప్పుడన్నా బయటకు వస్తాయా, లేదా ఇప్పుడు కూడా వీళ్ళని కూడా మేనేజ్ చేస్తారా? ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్. దెన్ వాళ్ళు అవునన్నా కాదన్నా యాంటీ హిందూ అన్న వర్డ్ నేను యూజ్ చేయను, కానీ అవతల ఉన్న వాళ్ళు హిందూ ధార్మిక సంస్థలో లేదన్నప్పుడు బీజేపీ కొంచెం ఏమైనా టచ్లో ఉన్నారనుకున్నప్పుడు ఇక వీళ్ళు రేంజ్లో దూసుకుపోతారు. అవతల వచ్చేసి ఎవరు? వీరేంద్ర హెగ్డే. ఇక్కడ ఆయన వచ్చేసి జైన వంశస్థుడు, జైన మతస్థులు. ధర్మస్థలం అన్నప్పుడు మంజునాథ్ దేవాలయం ఆలయానికి ధర్మకర్త. అండ్ మంజునాథ్లో ఇంకొక విశిష్టత ఉంది. ఆలయం శైవాలయం, బట్ అక్కడ ఉండే పూజారులు వైష్ణవులు, ధర్మకర్తలు వచ్చేసి జైన మతస్థులు. దీనికి సంబంధించిన సెపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకప్పుడు మంజునాథ ఆలయం ఉన్నటువంటి ధర్మస్థలని కుడుమానే అనేవాళ్ళు అనమాట. ఇప్పుడు బెల్తంగడి ఏదైతే ఉందో అంతకుముందు ఏదో వేరే పేరుండే. 800 సంవత్సరాల హిస్టరీ ఉంది ఈ గుడికి. ఈ ధర్మకర్తలు అంతా కూడా ఆల్మోస్ట్ మొత్తం వాళ్ళే. అయితే ఇప్పుడు దీనిలో ఈ కేసులో మీకు కావాల్సింది ఈ మిస్సింగ్ అన్నది స్లిప్ నుంచి స్టార్ట్ అయ్యాయి. 1983లో 4 మిస్ అయ్యారు ఆడవాళ్ళు, 4 మహిళలు మిస్ అయ్యారు 1983లో ఈ ఏరియాకి వచ్చి. అప్పుడు మొదలైన మిస్సింగ్ ఇవి. మన 2012లో ఈ అమ్మాయి పాపం సౌజన్య దారుణంగా చంపేశారు అమ్మాయిని. మిస్ అయిన తర్వాత చంపేశారు. దాంతో ఒక్కసారిగా హైలైట్ అయ్యాను. ఇప్పుడు సుజాత భట్ అని 2003లో నా కూతురు ఇక్కడికి వచ్చింది, అనన్య భట్ MBBS ఫస్ట్ ఇయర్ చదువుతుంది. అతను నాకు కనిపించలేదు, ఇంకా ఏమైందంటే తెలియదు. వెళ్ళి గుడి పెద్దలను అడిగాను, ధర్మకర్తలను అడిగాను, ఎలుపు ముందు ఇక్కడి నుంచి అన్నారు. దాన్ని మంజునాథ దేవాలయానికి సంబంధించి వాళ్ళు ఎట్లా అన్నారేంటి, సరే ధర్మస్థల కంప్లీట్ దాన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వాళ్ళు పట్టించుకోవాలా, ఏం చేయాలని చెప్పేసి నేను వెనక్కి వెళ్ళిపోయాను. ఇదిగో మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వచ్చింది కదా, సో డెడ్ బాడీలు తీస్తాను తీయండి అని DNA శాంపిల్ నేను ఇస్తాను, నేను రెడీగా ఉన్నాను. నా కూతురు బాడీ ఏదో కనపడితే అంత్యక్రియలు చేసుకుంటే ఇప్పుడైనా సరే అంటుంది. ఇక ఇప్పుడు మీకు తెలియాల్సింది 1983లో 4 కదా, 2017లో ఈ అమ్మాయి సౌజన్య కేసు మొత్తం హైలైట్ అవుతున్న మూమెంట్లో ఒక సిట్ని వేశారు. అప్పుడు ఆ సిట్ తేల్చింది ఏంది అంటే ఇది దక్షిణ కన్నడ జిల్లా అంటారు ఇది, ఓకేనా, కొంచెం అటవీ ప్రాంతం కూడా కొంచెం గట్టిగానే ఉంటుంది. ఇక్కడ పర్ ఇయర్ సంవత్సరానికి 100 అసహజ మరణాలు నమోదవుతున్నాయి. 100 మరణాలు. ఎవరు ఎలా చచ్చిపోతున్నారంటే తెలియట్లా. 2017 రిపోర్ట్ ఇచ్చే నాటికి వాళ్ళు చెప్పింది 402 మంది అమ్మాయిలు మిస్సింగ్, ఆడవాళ్ళు 196 రేపులు. అంటే ఆ దక్షిణ కన్నడ జిల్లాలో అసలు ఏం జరుగుతుందంటే ఎవరు ఊహకు అందటం వల్ల. దానివల్లే ఇన్నాళ్ళుగా ఈ ధర్మస్థల దగ్గర ఈ మిస్సింగ్లు, చనిపోవటాలు ఏవో వినపడుతున్నా హైలైట్ కాలేదు. ఎందుకంటే హ్యాండిల్ చేసుకుంటా పేరు. ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికుడు వచ్చి 1995 to 2014 ఆ 20 years నేను అక్కడ పనిచేసినప్పుడు నా చేతులతోనే 100ల కొద్దీ అమ్మాయిలని, ఆడవారిని, పిల్లలని పూడ్చిపెట్టా. నా ఎదురుగానే యాసిడ్ బుస్ తగలబెట్టారు. నా ఎదురుగానే వాళ్ళ యొక్క ఇన్నర్ వేర్స్ కూడా లేకుండా వారిని తగలబెట్టారు, పూడ్చిపెట్టారు. ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉందయ్యా. 2010 సంవత్సరంలో 13-14 సంవత్సరాలు ఉంటాయ్యా, స్కూల్ పిల్లయ్యా, దారుణంగా అమ్మాయిని పెట్రోల్ బస్ తగలబెట్టారయ్యా. నిద్ర పడతలేదు నాకు. ఒకనొక మూమెంట్లో నేను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వబోతే 1998లో నన్ను బెదిరించారు. ఏమని? నిన్ను కూడా వాళ్ళలాగే చంపేస్తాం, ముక్కలు చేసేస్తాం, ఆ తర్వాత నీ కుటుంబాన్ని కూడా చంపేస్తాం, ఉన్నన్ని రోజులు మేము చెప్పింది అన్నారు, ఇక అప్పటి నుంచి నేను చేసుకుంటా పోయాను అని అన్నాడు. మొదట ఏమన్నాడు ఇతను, నేత్రావతి నది ఒడ్డున చనిపోయిన పూడ్చిపెడతానని చెప్పేసి నేను అనుకున్నాను, కానీ వీళ్ళు చంపేసి పూడ్చిపెడుతుందని చెప్పేసి నా తర్వాత అర్థమైంది. ఆ తర్వాత నేను కాదు కూడదు అన్నప్పుడు ఇక నన్ను చంపుతానని బెదిరించారు. తట్టుకున్న 2014 సంవత్సరానికి వచ్చేటప్పటికి నా కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లల మీద దాడులు చేస్తూ ఉంటే తట్టుకోలేక నేను పారిపోయాను. కానీ ఈ 10 సంవత్సరాల పాటు ఎక్కడో తలదాచుకున్నాను, కానీ
ఇక ఇప్పుడు కూడా నిజాలు కనుక చెప్పకపోతే, ఇక్కడ కూడా నేను నోరు ఇప్పకపోతే ఎట్టి పరిస్థితులలో ఇక ఈ నిజం అనేది ఎప్పుడు బయటకు రాదని చెప్పేసి, ఇదిగో ఇప్పుడు నేను బచ్చానయ్యా అన్నాడు. బెల్తంగడి జడ్జిలకు మొత్తం చెప్పాల్సింది చెప్పాడు. ఆ తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు చేశారు. అతను వచ్చేసి పారిశుద్ధ్య కార్మికుడు మొన్న ఎవరినైతే బయటకు తీశాడో అది DNA టెస్ట్ ఇప్పుడు చేయబోతున్నారు. ఇంకా ఎక్కడెక్కడ సవాళ్ళని పాతి పెట్టింది ఏంటి అవన్నీ కూడా ఇప్పుడు అతను చెప్పబోతా ఉన్నాడు. అతను చెప్పేది నిజమా అబద్ధం నేను మొన్న చూసారా, వందల హత్యలు వందల్లో సవాలు ఉండకపోవచ్చు, బట్ కొన్ని అయితే ఉండుంటాయని. ఇప్పుడు అవన్నీ ఇతను బయటికి తీయాలి. అలా తీపించగలిగితే కేసు నిలబడిద్ది. ఇతను ఎక్కడైతే చెప్పాడక్కడ సవాలు లేకపోయినా అస్త్రపంజరా లేకపోయినా కేసు అయితే నిలబడదు. బట్ ఇన్వెస్టిగేషన్స్ టీమ్ అయితే ప్రాపర్గా ముందుకైతే వెళ్తారు. మిస్సింగ్ కంప్లైంట్స్ ఏంటి, రేపులు ఏంటి, అండ్ అసహజ మరణాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఈ సౌత్ కన్నడ జిల్లాలో అండ్ ఈ ధర్మస్థల ఏరియాలో అసలు ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా ఇప్పుడు సిట్ ఖచ్చితంగా బయట అయితే పెడతారు.